నా ప్రియమైన ఆత్మబంధువులందరికీ స్వాగతం. ఈ ప్రశాంతమైన చోటుకి మిమ్మల్ని చాలా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఆ లోపల ఉండే దాహం మనందరికీ అనుభవమే కదా. ఒకటి తీరిందనుకునే లోపే ఇంకొకటి. మనసు అస్సలు ఆగదు. ఒక అంతులేని ప్రవాహంలా పరుగెడుతూనే ఉంటుంది. నిజంగా ఆ పరుగు మనల్ని ఎంతగానో అలసిపోయేలా చేస్తుంది. సరే, ఈరోజు ఆ దాహాన్ని శాశ్వతంగా ఎలా శమింపజేసుకోవాలో ఆ దివ్యమైన మార్గమేంటో తెలుసుకుందాం. మనమందరం కలిసి ఈ అద్భుతమైన జ్ఞానయాత్రలో ఉన్నాం. ఒక్కో సూత్రం మనల్ని మన నిజస్వరూపానికి దగ్గర చేసే ఒక్కో దీపంలాంటిది. ఈ ప్రయాణంలో మనమొంటరి కాదు, ఒకరికొకరం తోడుగా ఉన్నాం. సరే, ముందుగా మనల్ని నిరంతరం కదిలించే ఆ అంతర్గత దాహం యొక్క స్వభావమేంటో కొంచెం అర్థం చేసుకుందాం. మన జీవితం ఒక పక్షిలాంటిదే అనుకుంటే, అభ్యాసం ఒక రెక్క, వైరాగ్యం రెండవ రెక్క. ఈ రెండూ సమంగా ఉన్నప్పుడే కదా శాంతి అనే ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరగలుగుతాం. ఇప్పుడు ఆ వైరాగ్యం అనే రెక్కలో ఉన్న అత్యున్నత బలమేంటో చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, ఏ కోరిక మిమ్మల్ని బంధించలేని ఒక సంపూర్ణ స్వేచ్ఛ, ఏ దాహము మనస్సుని కలవరపరచలేని ఒక అద్భుతమైన ప్రశాంతత. ఈరోజు మనం తెలుసుకోబోయే సూత్రం ఆ లోతైన శాంతికి మనకిచ్చే ఒక వాగ్దానం లాంటిది. నాతో పాటే ఉండండి. ఈ ప్రయాణం చివరన మనకోసం అనంతమైన ప్రశాంతత ఎదురుచూస్తోంది. ఇక పతంజలి మహర్షి మనకందించిన ఆ మహత్తరమైన సూత్రాన్ని, ఆ జ్ఞానామృతాన్ని ఇప్పుడు స్వీకరిద్దాం. నెమ్మదిగా, శ్రావ్యంగా, దృష్ట ఆనుశ్రవిక విషయ వితృష్ణస్య వశీకార సంజ్ఞ వైరాగ్యం. ఈ దివ్యమైన శబ్ద కంపనలు మన చైతన్యంలోకి నెమ్మదిగా, ప్రశాంతంగా ప్రవహించనివ్వండి. మొదటిది దృష్ట అంటే మన కళ్లతో చూసేవి, మన పంచేంద్రియాల ద్వారా మనం అనుభవించే ఈ ప్రపంచమనమాట. మనం చూసే రకరకాల రూపాలు, వినే శబ్దాలు, రుచి చూసే పదార్థాలు, మన దృష్టిని బయటకు లాగే ప్రతీదీ. తరువాత ఆనుశ్రవిక అంటే వినబడినవి, అంటే శాస్త్రాల ద్వారా, పెద్దల ద్వారా మనం విన్నవి అనమాట. స్వర్గం లాంటివి. అవి మన కంటికి కనిపించకపోయినా సరే మనసులో ఒక ఆశను రేకెత్తిస్తూ ఉంటాయి. ఇవి ఇంకా సూక్ష్మమైన బంధాలు. ఇక వితృష్ణస్య, తృష్ణ అంటే దాహం. వితృష్ణ అంటే ఆ దాహం పూర్తిగా శాశ్వతంగా తీరిపోయిన స్థితి. ఇక ఏ కోరికా లేని ఒక సంపూర్ణమైన తృప్తి. చివరిగా వశీకార సంజ్ఞ. దీనర్థం సంపూర్ణమైన ఆధిపత్యం. కాని ఇది బలవంతంగా సాధించే నియంత్రణ అస్సలు కాదు. ఎప్పుడైతే కోరికలు వాటంతట అవే సహజంగా రాలిపోతాయో అప్పుడు మనసు మన అధీనంలోకి వస్తుంది కదా. ఆ అప్రయత్నంగా కలిగే స్పృహే ఇది. ఇప్పుడు ఈ పదాలన్నిటినీ కలిపి చూస్తే దాని భావమేంటంటే, మన ఇంద్రియాల ద్వారా చూసే వస్తువుల పట్ల, అలాగే శాస్త్రాల ద్వారా విన్న సుఖాల పట్ల ఆ దాహమనేది ఎప్పుడైతే పూర్తిగా పోతుందో అప్పుడు కలిగే సంపూర్ణమైన ఆధిపత్యమే అత్యున్నత వైరాగ్యం. ఒక్క క్షణం ఆగి ఈ వాక్యాన్ని మనసులోకి తీసుకోండి. ఇది కేవలం ఒక నిర్వచనం కాదు, మనమందరం చేరుకోగలిగే ఒక దివ్యమైన అనుభూతికి ఇది ఒక వాగ్దానం. అసలు మనల్ని బంధించే ఈ కోరికలు ఎక్కడ్నించొస్తాయి? అవి ముఖ్యంగా రెండు రకాలు. వాటినిప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. మొదటివి దృష్ట కోరికలు. అంటే మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచం నుంచి పుట్టేవి. ఒక అందమైన వస్తువు కావాలనో, కీర్తి ప్రతిష్టలు కావాలనో, ఒక సంబంధం కావాలనో ఇలా. ఇక రెండవవి ఆనుశ్రవిక కోరికలు. ఇవి ఇంకా లోతైనవి. అంటే ఈ జీవితం తర్వాత కూడా స్వర్గంలో సుఖం కావాలనే ఆశ. ఈ రెండూ కూడా మనం మనస్సు అనే సముద్రంలో నిరంతరం అలలు సృష్టిస్తూ దాన్ని ఎప్పుడూ అలజడిగా ఉంచుతాయి. చాలామంది ఏమనుకుంటారంటే వైరాగ్యమంటే కోరికలతో యుద్ధం చేయడమేమో అని. కాని అది నిజమైన వైరాగ్యం కాదు. అది ఒక నిరంతర సంఘర్షణ, ఒక పోరాటం. పరమ వైరాగ్యమంటే పోరాడటం కాదు. ఆత్మజ్ఞానమనే సూర్యుడు ఉదయించినప్పుడు కోరికలనే చీకట్లు వాటంతట అవే తొలగిపోతాయి. అది ఎంతో సహజంగా, అప్రయత్నంగా వచ్చే స్వేచ్ఛ. ఈ మాట మీ హృదయాన్ని తాకుతుంటే మీరు సరైన మార్గంలోనే ఉన్నారు. ఈ ప్రయాణం చివరిలో ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం ఉంది. అప్పటిదాకా నాతోనే ఉండండి. ఒక లోతైన శ్వాస తీసుకోండి. ఈ సత్యాన్ని అనుభూతి చెందండి.
నిజమైన స్వేచ్ఛ అంటే కోరికలను అణచివేయడం కాదు, వాటి దాహం నుంచే విముక్తి పొందడం. ఈ అత్యున్నత వైరాగ్యాన్ని ఇంకాస్త లోతుగా అర్థం చేసుకోడానికి ఒక చిన్న కథలాంటిదాన్ని చూద్దాం. మనసుని ఎప్పుడూ ప్రవహించే ఒక చిన్న చంచలమైన నదిలా ఊహించుకోండి. ఆ నది ఒక్క క్షణం కూడా ఆగదు. రాళ్లను, లోయలను దాటుకుంటూ నిరంతరం దేనికోసమో వెతుకుతున్నట్టు పరుగులు పెడుతూనే ఉంటుంది. ఎందుకంటే దానికి ఒక తీరని దాహం ఉంది. ఎప్పుడూ ఇంకేదో కావాలి అనిపిస్తూ ఉంటుంది. కాని తన సుదీర్ఘ ప్రయాణం చివరిలో ఆ నది విశాలమైన, ప్రశాంతమైన సముద్రంలోకి చేరుకుంటుంది. ఆ క్షణం ఆ నది పరుగులు ఆగిపోతాయి. దాని చంచలత్వం కరిగిపోతుంది. దాని ప్రత్యేకమైన అస్తిత్వం కూడా ముగుస్తుంది. దాని దాహం శాశ్వతంగా తీరిపోతుంది. ఎందుకంటే అది సముద్రమే అయిపోయింది. ఇదే వైరాగ్యం. మరి ఇంత గొప్ప స్థితిని మన రోజువారీ జీవితంలోకి ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానంలా ఎలా తీసుకురావచ్చో ఇప్పుడు చూద్దాం. చాలా సులభమైనవి. మొదటిది, ఇతరులు సంతోషంగా ఉన్నప్పుడు వారిని చూసి అసూయపడకుండా మనస్ఫూర్తిగా వారి సంతోషం ఇంకా పెరగాలని కోరుకోవడం. రెండవది, ఎవరైనా దుఃఖంలో ఉన్నప్పుడు వారి పట్ల మన హృదయాన్ని కరుణతో మృదువుగా మార్చుకోవడం. చూడండి, మనం ప్రపంచంలోని ఈ హెచ్చుతగ్గులకి అంటే ఇతరుల సుఖదుఖాలకి రాగద్వేషాలతో కాకుండా ఇలా మైత్రి, కరుణలతో స్పందించినప్పుడు మన లోపలున్న అలజడి నెమ్మదిగా తగ్గుతుంది. మన అంతరంగ సముద్రం నిశ్చలంగా మారుతుంది. మన ఈనాటి ప్రయాణం ముగింపు దశకు చేరుకున్నాం. ఒక ప్రశాంతమైన ముగింపు కోసం సిద్ధమవ్వండి. సరే, ఈ అత్యున్నత వైరాగ్యం అనేది మనలో స్థిరపడిన తరువాత మరి మన చైతన్యానికి ఏమవుతుంది? ఆ వైరాగ్యమనే స్థిరమైన పునాదిపై మనస్సు నిలబడినప్పుడు సమాధి అనే దివ్యానుభవం ఎలా ఉంటుందో దాన్ని మన తదుపరి పవిత్ర యాత్రలో కలిసి తెలుసుకుందాం. ఈరోజు ఒక్కసారి ఆలోచించండి. దీనికి సమాధానం ఎవ్వరికీ చెప్పనవసరం లేదు. మనకు మనమే, నా జీవితంలో ఏ విషయంలో నేను ఈ దాహాన్ని కొంచెం వదిలిపెట్టి విషయాలను ఉన్నవి ఉన్నట్లుగా ఉండనివ్వగలను అని ప్రశాంతంగా ఆలోచించండి. ఈ జ్ఞానయాత్రలో మాతో కలిసి కొనసాగాలి అనుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ నొక్కితే మన తదుపరి ప్రయాణం గురించి మీకు తెలుస్తుంది. ఇంతకు ముందు చేసిన సూత్రాల వివరణలను కూడా మీరు చూడవచ్చు. ఇప్పుడు వీలైతే ఒక క్షణం కళ్ళు మూసుకుని ఒక లోతైన శ్వాస తీసుకోండి. ఈ ఆశీర్వాదాన్ని ప్రేమతో స్వీకరించండి. మీ లోపలున్న అంతులేని దాహం శాంతించుగాక. మీ మనసు అనే నది పరమశాంతి అనే మహాసముద్రంలో పూర్తిగా విలీనమగుగాక. ప్రతి కోరిక నుంచి, ప్రతి ఆశ నుంచి మీకు సంపూర్ణ స్వేచ్ఛ లభించుగాక. మీరు అప్రయత్నమైన, అనంతమైన, అద్భుతమైన శాంతిని అనుభవించుగాక. మీ నిజస్వరూపంలో మీరు స్థిరంగా నిలిచియుండుగాక. ఓం శాంతిః శాంతిః శాంతిః.